ఓకే. చాలా విషయాలు మంచిగా స్టార్ట్ అవుతాయి గానీ, కొనసాగవు కదా! చాలా సార్లు. సో, ఐ యామ్ రియల్లీ థాంక్‌ఫుల్ టు గాడ్. దేవునికి నేను థాంక్స్ తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ పరిచర్య వెనకాల ఉన్న వాళ్ళందరికీ అభినందనలు అండ్ దేవునికి థాంక్స్ తెలియజేస్తున్నాను. బికాజ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ కదా! కంటిన్యూ అవుతుంది. చాలా విషయాలు మంచిగా స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏదో అంటారు ఆంధ్రులు ఆరంభ శూరులా? ఓకే. మా వీధి కూడికలు గూడా చాలామంది వస్తున్నారని చెప్పినప్పుడు మా మమ్మీ, డ్యాడీకి నేను అదే జెప్పాను. అది కంటిన్యూ అయ్యేటట్టు చూడండి. మంచి ఆలోచన. అది కంటిన్యూ అయ్యేటట్టు చూడండి అని చెప్పాను. సో, నాకు తెలుసు స్పిరిచ్యువల్ వార్‌ఫేర్‌లో ఆత్మీయమైన యుద్ధంలో అపవాది చాలా వాటిని మంచిగా స్టార్ట్ చేపిస్తాడు గానీ, తర్వాత ఎట్లా ఆపాలో వాడికి తెలుసు చాలా తెలివిగా. ఏయో పెడతాడు. కానీ దేవుని మహాకృప ఇట్స్ నాట్ థాట్ ఈజీ థింగ్. ఎన్నో విషయాలు స్టార్ట్ అవ్వడం చూశాను. ఆగిపోవడం చూశాను. బాధపడుతూ ఏం చేయలేక ఉన్న పరిస్థితులు చూశాను. సో, విజయ్ కుమార్ అంకుల్‌తో ఎప్పుడు కలిసినా గాని అదే మాట చెప్తాను. అంకుల్ కంటిన్యూ అవుతుంది. ఇట్స్ నాట్ థాట్ ఈజీ థింగ్. మొత్తాన్ని దేవుడు తన కృప చూపిస్తున్నాడు. దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు. సో, ముందుకు వెళ్తుంది. దేవునికే మహిమ. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా వెనకాలుండి పంపిస్తున్న వాళ్ళు నేను చాలా మందికి లింక్స్ పంపించాను. చాలా మందిని రిక్వెస్ట్ చేశాను. ఆహ్, ఆహ్, సో, దేవునికే మహిమ. ఇంకా మంచిగా జరగాలి. చాలా విచిత్రంగా అనిపించింది. రమ్య వంట చేయడం నేర్చుకుందంట జూమ్ ద్వారా. ఓకే. ఇట్స్ వెరీ గుడ్. తర్వాత నాకు విచిత్రమైన ఎక్స్‌పీరియన్స్ అనమాట జూమ్. నాకు వాక్యం చెప్పాలంటే చాలా భయం. ఇప్పటికీ భయం. ప్రతిరోజు భయపడతాను. ఆదివారం వాక్యం చెప్పాలన్నా చాలా భయపడతాను. అంకుల్ వారానికి ఖచ్చితంగా ఒకసారి గాని, 2 సార్లు గాని చెప్పాల్సిన పరిస్థితి. ఒకసారైతే వీళ్ళందరూ కలిసి నన్ను, "శ్యామ్ నువ్వు 2 సార్లు చెప్పన్నారు." వంజాంటి గూడా ఉన్నారు. తవనంసీన్ అంకుల్ వీళ్ళందరూ. అందరూ ఒకసారి చెప్తున్నారు. "నువ్వు 2 సార్లు చెప్పు వీక్‌కి" అన్నారు. సరే ప్రేయర్ చేసుకొని చెప్తానని చెప్పాను. దేవుని కృపను బట్టి దేవుడు ఇంకొకరికి అవకాశం ఇచ్చాడు. కొత్త వాళ్ళు వస్తూ చెప్తున్నారు. ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. సో, అయితే నాకైతే చాలా భయము. తర్వాత చాలా ప్రిపేర్ అయ్యి చెప్పాలి. చాలా టైం తీసుకునేది. నాకు భోపాల్‌లో ఉన్నప్పుడైతే నాది ఎక్కువ పరిచర్య ఈ రైల్వే స్టేషన్‌కి దగ్గర ఉంటది నా రూము. ఓకే. 5కి వస్తారు. కొంతమంది 6కి వస్తారు. కొంతమంది 2కి వస్తారు అర్ధరాత్రులు చాలా సార్లు. మళ్ళీ పొద్దున్న నాకు జూమ్ మీటింగ్ ఉంటది. ఓకే. పెద్ద యుద్ధం అనమాట. అప్పుడు 2 సార్లు నేను మిస్ అయ్యాను. చాలా భయమేస్తా ఉండిద్ది. బాధేస్తా ఉంటది. ఇంకొక విచిత్రమైన విషయం ఏందంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. మమ్మీకి తెలుసు. నాకు చాలా సార్లు జూమ్ మీటింగ్‌లో ఉదయం నేను చెప్పాలైతే వాక్యం మాక్సిమం సార్లు నేను నిద్రపోను. నేను రాత్రంతా నిద్రపోను ప్రిపరేషన్ కోసం. సో, అంత భయం నాకు వాక్యం చెప్పడం అంటే. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లా ఉండడం జరిగింది. చాలా రేర్‌గా నిద్రపోతాను. ఎందుకంటే రేపు ఉదయం వాక్యం చెప్పాలి. అది 10 మందొచ్చినా, ఇద్దరొచ్చినా నేను అంతగా అందుకనే ఆహ్, వాక్యము చెప్పమంటే నేను భయపడతాను. ఆ తర్వాత అదే వాక్యానికి టైం పెట్టొద్దని గూడా అంకుల్‌కి చెప్తాను. చాలా మందికి చెప్తా ఉంటాను. ఎందుకంటే నేను 5 నిమిషాలు చెప్పగలను. నేను 10 నిమిషాలు చెప్తాను చాలా చోట్ల. 20 నిమిషాలు చెప్తాను. ఇనేవాళ్ళుంటే గంట కూడా చెప్తాను. ఓకే. సో, ఇట్స్ ఆన్ పీపుల్ అనేది నాది. అంటే నాకు తెలుసు ఎంత కష్టపడాల్సొస్తదో వాక్యం చెప్పడానికి. ఇప్పుడు మీ దగ్గర 20 నిమిషాలు చెప్పినా 20 నిమిషాలే సిద్ధపడతామా? చాలా సేపు సిద్ధపడాల్సొస్తది. చాలా పనులు పక్కన పెట్టాల్సొచ్చేది. అదంతా మనము వినేవాళ్ళు సరిగ్గా లేరనుకోండి చెప్పాలనిపిస్తదా? ఓకే. నా ఫిలాసఫీ ఏందంటే నిజంగా వాక్యాన్ని విధేయత చూపించేవాళ్ళు, నిజంగా వాక్యం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎంతైనా చెప్తాం. అదే వాక్యం పట్ల సరే ఇంక కానీ అన్న వాళ్ళకైతే అసలు నేను చెప్పను. ఓకే. నేను అందుకే వాక్యం అడిగినప్పుడు
నేను ప్రేయర్ చేసుకుంటాను. నిజంగా వీళ్ళకి ఆసక్తి ఉందా లేదా? ఎందుకంటే నేను టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. దేవుడు ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? విలువైన వాటిని, ముత్యాలను పందుల ముందు దాన్ని మనం చిన్న చిన్నగా తీసుకోకూడదు. ఓకే. ఇంకా పవిత్రమైన వాటిని కుక్కల ముందు వేయొద్దు అంటాడు. అంటే ఏంటి? విలువైనవి వాటి వాల్యూ తెలియని వాళ్ళకి చెప్పొద్దు. ఓకే, విలువైనవి వాటికి వాల్యూ తెలియని వాళ్ళకి చెప్పొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని సువార్త కూడా మనము అదే పనిగా చెప్పకూడదు. 1-2 సార్లు చెప్పాలి. దేవుడు ఏం చెప్పాడు? కాళ్ళు దులిపేసి వెళ్ళిపోవాలి, అంతేనా? దేవుడు చెప్పింది అదే కదా. మరి నేను అదే మేము పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు నేను అంకుల్కి అదే చెప్తాను. అంకుల్, వర్డ్ ఆఫ్ గాడ్ని మనము అంతా చీప్ చేయొద్దు. ఓకే, ఏదో వాళ్ళకేదో బలవంతంగా మనం అట్లా అసలు ఎప్పుడు చేయొద్దు. ఇష్టం ఉన్న వాళ్ళకే చెప్పాలి, ఆసక్తి ఉన్న వాళ్ళకే చెప్పాలి. మీరు మీకు అబ్జర్వేషన్, నూతన నిబంధనలో ఎక్కువ టీచింగ్ దేవుడు ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడండి. శిష్యులకి ఇచ్చాడు. మీకు ఒక చిన్న విషయం చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ వచనం చదవండి. మరి ఎవడును తండ్రిని ఎరుగడు. చూడండి, ఆ సమయంలో యేసు చెప్పిన తండ్రి ఆకాశమునకును భూమినికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించు. చూడండి, చాలా విచిత్రంగా ఉంది కదా. నిజానికి ఇన్సైట్ అనేది దేవుడు ఎవరికి ఇస్తాడు? మామూలు యూజువల్గా మనం ఏమనుకుంటామంటే జ్ఞానం కలిగిన వాళ్ళకి వాళ్ళ దగ్గర చాలా ఇన్సైట్ ఉంటుంది అనుకుంటాం కదా. వివేకుల దగ్గర చాలా విషయాలు ఉంటాయన్నారు. చూడండి, ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా ఉంది మాట. దేవుడంట జ్ఞానులకు వివేకులకు కొన్ని విషయాల్ని కనబడనీకుండా చేస్తాడంట. బాధగా ఉందా? జ్ఞానులు భయంకర జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి చాలా బైబిల్ జ్ఞానం ఉంటుంది. లేకపోతే బైబిల్ గురించి చాలా తెలుసు. మీకు తెలుసా, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళకి చాలామందికి బైబిల్ గురించి చాలా తెలుసు. యేసుక్రీస్తు గురించి మనకంటే చాలా సంగతులు తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు. ఓకే, ఇంకా వివేకులకు, జ్ఞానం కలిగిన వారికి, వివేకం కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచు. పసిబాలురు అంటే ఎవరు? పసిబాలు అంటే చిన్నపిల్లలా? పసిబాలు అంటే చిన్నపిల్లలా? ఎవరు? ఓకే, సో మీకు చిన్న క్వశ్చన్ అనమాట. యేసుక్రీస్తు ఉపమానాలలో బోధ ఎందుకు చేసేవాడు? శిష్యులకి అర్థం కావాలని. ఇంకా ఏంటి తెలుసా, యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఎందుకు బోధ చేసేవాడు?
రాజన్న పెద్ద చెప్పండి, మీకు కనపట్లేదు. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం కోసం. ఓకే, వెరీ గుడ్. ఓకే, మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. ఓకే, చూడండి, యేసుక్రీస్తు ఆయన శిష్యులతో పాటు కూర్చున్నాడు. ఒకసారి కూర్చున్నాగానే వాళ్ళ శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు, ఏమని? అందుకు ఆయన, ఎవరు? యేసుక్రీస్తు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకు అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నవని వారితో చెప్పాను. ఏంటి ఇదేంది? ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ఉపమాన రీతిగా దేవుడు ఎందుకు చెప్పాడంట? ఉపమాన రీతిగా వేరే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ పాపక్షమాపణ పొందుతారో ఏమో, వాళ్ళు పొందకూడదని ఉపమాన రీతిగా చెప్పాడంట. అంతే ఉందా బైబిల్లో? వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్నీయు ఉపమాన రీతిగా. ఏంటి? ఎందుకు తెలుసా దేవుడు ఉపమాన రీతిగా ఎందుకు చెప్పాడు తెలుసా? చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్పాడు? ఈ వాక్య ప్రకారం చెప్పండి. ఈ వాక్య ప్రకారం చెప్పండి, దేవుడు ఉపమాన రీతిగా ఎందుకు చెప్పాడు? చెప్పండి, పర్లేదు, మీకు అర్థమైనంత వరకు చెప్పండి. నేను పాపం జూమ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాను. నా అంత అడుగుతారో అడగరో తెలియదు. అంకరావును కూడా అడుగుతారు అనుకోండి, బాగానే టీచర్లం కదా, బాగా అడుగుతాం. నా ప్రసంగంలో సగం క్వశ్చన్లే ఉంటాయేమో కదా. ఇక్కడ ఉపమానం ప్రకారం అంటే దేవుడు ఇక్కడ చెప్పిన, యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట ప్రకారం యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఎందుకు చెప్తాడు చెప్పండి. నేను వీధి కుడుకుల్లో వాళ్ళకి కూడా క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఈరోజు ఆన్సర్ చూపిస్తున్నా. ఆ రోజు క్వశ్చన్ అడిగాను, ఈరోజు ఆన్సర్ చూపిస్తున్నాను. ఎందుకు చెప్పాడంటే తెలుసా? ఇక్కడ ఉన్న దాని ప్రకారం అన్నాడు అంటే, వేరే వాళ్ళకి అర్థం కాకూడదు, మీకే అర్థం కావాలని చెప్పాను అంటున్నాడు. అర్థమవుతుందా? మనం చాలాసార్లు ఉపమాన రీతికి ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, అందరికి అర్థం కావాలని చెప్పాడని అంటాం. కానీ దేవుడు స్వయాన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, వేరే వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాకూడదు, మీకు మాత్రమే అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను ఉపమాన రీతిగా అన్నాడు. ఎందుకు ఆ మాట విన్నంగానే కొంచెం బాధ అనిపించింది. అయ్యా దేవుడా, పక్షపాతం లేని వాడివి, ఇంత మంచి దయాహృదయం కలిగిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు, మంచి దేవుడు, ప్రేమమయుడివి, అయ్యా నువ్వేంది శిష్యులకు మాత్రమే అర్థం అవ్వాలని చెప్పడం ఏంది ఉపమానాల్లో అని అనిపించింది. అయితే దాని అర్థం ఎందుకు ఆలోచించండి 2 నిమిషాలు. ఎందుకంటారు? ఎందుకు శిష్యులకు మాత్రమే? ఎందుకు శిష్యులకు మాత్రమే? ఏర్పరచుకున్నాడు కాబట్టి. ఇంకా చెయ్యాలి కనుక. ఓకే 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 ఇంకా ఎందుకు శిష్యులకు మాత్రమే? చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 10-11 చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయము
10-11 చదవండి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు జాలరుగా చెప్పాను. వాళ్ళు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఏమండి, ఏం చేశారు ఇక్కడ? యేసుక్రీస్తు వెళ్తా వెళ్తా ఒక అద్భుతం చేశాడు. ఒక అద్భుతం చేసి, పేతురు రా, నేను నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను అంటే, ఏమండి, ఆయనకి భార్య, బిడ్డలు ఉన్నారు, ఒక ఉద్యోగం ఉంది, ఓకే, ఆయన సంపాదించాల్సిన ఉంది, మరి జబదయి కుమారులు అయితే వాళ్ళ తండ్రి ఉంది, వాళ్ళ బిజినెస్ ఉంది. ఏమండి, ఏం చేశారు వాళ్ళు? వెంటనే విడిచిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఆ సిచ్యువేషన్ జస్ట్ చూద్దాం. ఒక వ్యక్తి చెప్పగానే విడిచిపెట్టి వెళ్ళారంటే ఆ వ్యక్తిని ఎంత నమ్మినట్టు వీళ్ళు? ఎంత నమ్మితే, ఒక దగ్గర పేతురు అంటాడు, మార్కు సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, అయ్యా నీవు చెప్పిన మాటిని మేము మా కుటుంబాలను కూడా వదిలేసి వచ్చేసామయ్యా అంటాడు. ఏమండి, కుటుంబాలను కూడా వదిలేసి వచ్చాడంటే ఒక్క వ్యక్తి చెప్పిన మాటకి, ఆ వ్యక్తిని ఎంత నమ్మారు వాళ్ళు? ఎందుకు శిష్యులకు మాత్రమే అంటే, ఎందుకంటే దేవుని రాజ్య వార్తను కానీ దేవుణ్ణి కానీ వాళ్ళంతా నమ్మారు. ఏమండి, నేను చెప్తున్నాను, కొద్దో గొప్ప అనుభవంతో చెప్తున్నాను. చాలా విషయాలు, మనం దేవుని విషయాలు చాలామందికి అర్థం కావు. అక్కడ ఏమని ఉండిద్దంటే, మీరు విలువైనవి, పవిత్రమైనవి పందులకు, కుక్కలకు పెట్టదన్న దగ్గర ఏముంటుంది తెలుసా? ఏముంటుంది చెప్పండి? పెడితే ఏమవుతుందంట? వాటి విలువ తెలియక దాన్ని పాడు చేస్తారు. దాన్ని పాడు చేస్తే పర్లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. వాటిని పాడు చేస్తే పర్లేదు. చూడండి 6వ వచనం చదవండి. పరిశుద్ధమైనది కుక్కలకు, మీ ముత్యములను పందుల ఎదుట వేయకూడదు. ఎందుకంట? వేసిన ఎడల అక్క చెప్పారు, అవి ఒకవేళ వాటిని క్రాళ్ళతో తొక్కి, మంచి మంచి విషయాలు, ఎంతో దేవుని సన్నిధిలో ఉండి, ఓకే, ప్రార్థనాపూర్వకంగా ఎంతో జాగ్రత్తతో వాక్యం చెప్పిన విలువైన ఇన్సైట్స్ కాళ్ళతో త్రొక్కి, చూడండి నెక్స్ట్ వర్డ్ డేంజర్. నెక్స్ట్ వర్డ్ ఏంది? మీ మీద పడి మిమ్మును, అది డేంజర్. అంత నువ్వేమన్నా ప్రమాదమైన ఇస్తున్నావా? మంచివి ఇస్తున్నావు, విలువైన ఇస్తున్నావు, పరిశుద్ధమైన ఇస్తున్నావు. అయితే అవి ఏం చేస్తాయంట? తిరగబడి నిన్నే చీల్చుతాయంట. ఎందుకంటే వాటికి వాల్యూ తెలీదు. దయచేసి నేను చెప్తున్నాను, వాక్యాన్ని చీప్ చేయొద్దు. వాక్యాన్ని చీప్ చేయొద్దు. వినడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళొచ్చు, వినగలిగిన వాళ్ళ వరకే వింటారు, విన్నంతసేపే వింటారు. అంత ఈజీగా వాక్యం ఏమి చెప్పరు, చాలా కష్టంతో చెప్తా ఉంటారు. సో వినే వ్యక్తికి అంత ఓపిక లేకపోతే, ఆయనకి అంత ప్రయారిటీ కాకపోతే, ప్రయారిటీ ఉన్నవాడే కూర్చుంటాడు, అంతే కదా. సో ఇక్కడ మనకి ఈ మాట ఉందండి. ఎందుకు దేవుడు చెప్పాడంటే, మిగతా వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళు ఏం చేస్తారు? కాళ్ళతో తొక్కుతారు. ఇంకా ఏం చేస్తారు తెలుసా? తిరగబడి కొడతారు. వాళ్ళకి అర్థం కానప్పుడు తిరగబడి కొడతారు. అందుకనే పాపం ఆయన మాటని గట్టిగా నమ్మిన కొద్ది మందితో, శిష్యులతో ఆయన చెప్పుకున్నాడండి. అట్లాంటిది లూకాసు వార్త 12వ అధ్యాయంలో చూడండి.
లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. చూడండి, 13 నుంచి చదవండి. బోధకుడా, ఓకే, ఓకే. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆయన వచ్చి, మీ అందరికి తెలుసు సార్, మా తండ్రి ఆస్తిలో పంచిపెట్టండి సార్ మా సహోదరుల మధ్యలో అంటే, అయ్యా నేనేవాడిని పంచిపెట్టడానికి అని యేసుక్రీస్తు అంటాడు. ఓకే, అంతటితో ఆగిపోకుండా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవమునకు మూలము కాదని. అయ్యా, ఏ విధమైన లోభం అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, గ్రీడీనెస్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. ఇంకా కావాలి అనేది చాలా డేంజరు. దానికి బలవుతారేమో, జాగ్రత్తగా ఉండండి. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పారు. ఏమండి, ఈరోజు ఎంతోమంది దేవుడిచ్చిన వాటితో తృప్తిగా లేకుండా ఇంకా కావాలని, దేవుని సన్నిధిని కాదని ఎన్నో విషయాలకు వెళ్తూ విలువైనవి, ఆత్మీయమైనవి, నిత్య జీవపు వాటిని కోల్పోతున్నారండి. తిమోతిలో దైవజనుడు రాశాడు. ఆయన ఎంతో అబ్జర్వ్ చేసి రాసి ఉంటాడు. ధనాపేక్ష సమస్తమైన కుడులకు మూలము కొందరు సంపాదించుకోవాలన్న ఆశతో దాన్ని ఆశ అనరు, ఇంకా ఎక్కువ అంటారు, లోభం అనొచ్చు, విశ్వాసం నుంచి దూరం అయిపోయారంటండి. ఎంత దారుణం! విశ్వాసం ఎంత గొప్పది! ఈ రోజున శివాచార్య అన్న దేవుని రాజ్యంలోకి వచ్చారు. ఒక్క వ్యక్తి దేవుని రాజ్యంలోకి రావడం, దాట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం, అది గొప్ప అత్యద్భుతం. నిజంగా దానికి ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి దేవుడు రేపు ఎంతో గొప్ప రివార్డ్స్ ఇవ్వబోతున్నాడు. ఇక్కడ చెప్పిన ఎంకరేజ్మెంట్ వర్డ్స్ కాదు, ఇంకా ఎక్కువ ఇవ్వబోతున్నాడు ఈ జూమ్ ఫ్యామిలీకి అందరికీ. అయితే అంత గొప్పదైన విశ్వాసాన్ని చాలా చీపుదైన మనీ కోసం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని దేవుడు అంటే, అమ్మా జాగ్రత్త, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడండి. లోభం వద్దు, ఉన్న వాటితో తృప్తి పడండి, ఉన్న వాటితో మంచిగా ఉండండి, లోభానికి వెళ్ళొద్దు అని దేవుని వాక్యం చెప్తూ చిన్న ఒక స్టోరీ లాంటిది ఒకటి చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతను నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషమించమని చెప్పుకుంది. మనం ఏమండి, చూడండి, ఇక్కడ ఈ ధనవంతుడు తప్పుగా సంపాదించలేదు, మంచిగానే సంపాదించాడు. ఆయన తప్పేంటి? దేవుడు మరి ఆయన అనేక సంవత్సరాలకి కావాల్సినంత ధనాన్ని సమకూర్చుకున్నాడంట. మనం ఏమంటాం అట్లాంటి వాళ్ళని? తెలివిగలవాడు అంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఇతన్ని? 20వ వచనం, అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు. చూడండి, మనం తెలివైన వాడు అన్నవాడిని యేసుక్రీస్తు ఏమన్నాడు? వెర్రివాడా అంటున్నాడు. ఎందుకంటే దేవుని లెక్కలు డిఫరెంట్. అందుకని ఆయన ముందు చెప్పాడు, ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవనకు మూలము కాదని. అయ్యా, భూలోకంలో అయితే కలిమి విస్తరించడం వలన అబ్బా కలిమి విస్తరించిందని అనుకుంటారేమో, పరలోకంలో నిత్య జీవపు వాటికి కలిమి విస్తరించడం వలన జరిగేదేమీ లేదు.
దానికి దీనికి సంబంధం ఏం లేదు. అయితే చూడండి, ఒకదానికి ఉంది. వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. అంటే ఎందుకు వెర్రివాడా? ఎందుకు వెర్రివాడా? నువ్వు తెలివిగలవాడని ఎందుకు అంటున్నారు? అరే, చాలా సంవత్సరాలకి సిద్ధపడింది పెట్టుకున్నాడు రా అని తెలివిగలవాడు అంటున్నావు. కానీ దేవుడు వెర్రివాడని ఏమంటున్నాడు? ఏమనుకున్నాడు? ఇంతకాలం కష్టపడి నువ్వు సంపాదించింది ఒకవేళ నేను నీకు ఆయుష్ ఇవ్వకపోతే ఏమవుతుంది? అప్పుడు నువ్వు కష్టపడి సంపాదించుకున్నంత నువ్వేం తినలేదు కదా, నువ్వేం అనుభవించలేదు కదా. అప్పుడు నువ్వు తెలివిగలవాడువా వెర్రివాడువా? అది యేసుక్రీస్తు అడిగిన క్వశ్చన్. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, కలిమి విస్తరించడం వలన అదేం పెద్ద విషయం కాదు అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, అది కాదయ్యా ముఖ్యం. 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగనే ఇక్కడ చూస్తే, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని, నా ప్రాణముతో. అసలు వేరే వాళ్ళు ఉన్నారా ఈ చిన్న స్టోరీలో? వేరే వాళ్ళు ఉన్నారు అసలు దీంట్లో? నా 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 నేను 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 నాకు నాకు దేవుని ఎడల ధనవంతుడు కాక అంటే దేవుని దృష్టిలో గొప్పవాడు కాక, దేవుని విలువలలో గొప్పవాడు కాక, ఆత్మీయమైన విషయాలలో గొప్పవాడు కాక, దేవునితో సంబంధము లేక, అరే ఒక దేవుడున్నాడే, ఆయన కృపను బట్టి కదా నేను ఇంత చేయగలుగుతున్నాను, ఆయన దయను బట్టి కదా నేను ఈ విధంగా ఉండగలుగుతున్నాను అన్న గ్రహింపు లేక నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు ఆలోచించుకుంటే, దేవుని ఎడల ధనవంతుడిగా తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండి నేను చెప్పాను. ఈ కథ మాత్రం అందరికీ చెప్పాడు, ఇది మాత్రం అందరికీ చెప్పాడు. కానీ నెక్స్ట్ వచనం చూడండి, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఎవరితో అన్నాడంటండి? ఎవరితో అన్నాడంటండి? శిష్యులతో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకన్నాడు? ఇప్పుడే అనుకున్నాం మనం. ఎందుకన్నాడు? శిష్యులతోనే ఎందుకన్నాడు? మిగతా వాళ్ళకి అర్థం కాదు, మిగతా వాళ్ళకి అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటారు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి, యేసుక్రీస్తు వాక్య సత్యాన్ని నమ్మి, ఆయనకు ప్రతి ఒక్కటికి ప్రతి విషయం మీద ఆయనకు అవగాహన ఉందని నమ్మిన వాళ్ళకి ఆయన చెప్పగలుగుతాడు. వాళ్ళకే అది అర్థమైతే. చాలామంది అంటారు, నాకు అర్థం కాలేదు. ఓకే, చాలాసార్లు ఫేస్బుక్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఇదేంది అదేంది, నీకెందుకు అర్థమైద్ది? నీకు అర్థం కాదు. ఇంకా విషయం చెప్పాలంటే అసలు నీకు చెప్పలేదు దేవుడు. ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే అసలు నీకు అర్థం కాకూడదనే చెప్పాడు. బైబిల్ ప్రకారం అంతే ఉంది. నాకు ఇదేంది అర్థం కావాలి, నాకు అదేనా, నీకు అర్థం కాకూడదనే చెప్పాడు. నీకెందుకు అర్థం కావాలి? ఆయన పసిబాలురికి చెప్పాడంట, జ్ఞానులకి వివేకులకి అర్థం కాకుండా. ఆయన నమ్మిన వాళ్ళకి చెప్పుకున్నాడంట, ఆయన మాటకి విలువిచ్చే వాళ్ళకి చెప్పుకున్నాడంట. ఈయనకు అవగాహన ఉంది, ఈయన మహాజ్ఞాని, ఈయన దైవ కుమారుడు అని నమ్మిన వాళ్ళకి చెప్పుకున్నాడు. అందరికి ఎందుకు అర్థమవుతుంది అది? వాళ్ళతో ఏమని చెప్పాడంటే, శిష్యులు మీరు మాత్రం ఏమి తిందుమా అని మీ ప్రాణము గురిచైనను, ఏమి ధరించుకుందామా మీ దేహమును గురిచైను చింతపడబాకండి. ప్రైజ్ ది లార్డ్. మీరు నా బిడ్డలు, మీరు తినడం గురించి, డ్రెస్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంతవరకు చదవంగానే మనకు భయం వేసిద్ది. ఇంకా సాధువుల్లాగా ఇంకా తిండి గురించి పట్టించుకోకుండా, ఏం వేసుకున్నావు పట్టించుకోకుండా అట్టు ఉండమనా, అలా చాలామంది అనుకుంటారు కదా. అయితే మొత్తం చదవండి, తర్వాత మీకు టైం ఉన్నప్పుడు. 29వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి,
అనుమానము కలిగి ఉండకూడదు. ఏమండి, ఇవన్నీ కరెక్ట్గా మన గురించే మాట్లాడుతున్నాయి. శిష్యులతో దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించుకొని యేసుక్రీస్తు వెనకాల రావాలని, యేసుక్రీస్తే దైవ కుమారుడని నమ్మిన వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని విచారింపకడి, అనుమానము కలిగి ఉండకడి. చూడండి ఏమంటున్నాడు దేవుడు, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. చాలా కామన్, బయట చాలా కామన్ ఏంది, వాళ్ళు నిద్రలేస్తే దీని గురించి ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు? రేపు ఏం తినాలి, రేపు ఏం వేసుకోవాలి, రేపు ఏం సంపాదించాలి, లేకపోతే మనం ఏం తింటాం, మనం సంపాదించకపోతే ఏం తింటాం. దీని గురించే బయట ఉన్న వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి, యేసుక్రీస్తుకి తెలియదు అంటారా ఇదంతా? ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. నన్ను చాలా బలపరిచిన మాట ఇక్కడ ఉంది. ఏంటంటే అది, ఇవి మీకు కావలసినవి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ప్రైజ్ ద లార్డ్. అది అండర్లైన్ చేసుకోండి. నీకు పెళ్ళి కావాలని, నీకు జాబ్ కావాలని, నీకు ఇల్లు కావాలని, నీకు బల్ల కావాలని యేసుక్రీస్తుకి తెలుసు. నీకు దోశ కావాలని, ఇడ్లీ కావాలని తెలుసు. యేసుక్రీస్తుకి వీటన్నిటి గురించి అవగాహన లేదు. వీటన్నిటి గురించి ఆయన ఆలోచించడు. ఆయనకి ఆత్మలు అది అనుకోవద్దు, దయచేసి అపార్థం చేసుకోవద్దు వాక్యం తెలియకుండా. దేవుడు శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా నన్ను నమ్మారు కదా మీరు, ఈ మాట నేను చెప్తున్నాను చూడండి, మీకు కావాల్సినవని నేను నో. అయితే మీరైతే, మళ్ళీ ఇది శిష్యులకే, మీరైతే ఇది యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకే, ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా, అది కూడా అండర్లైన్ చేసుకోండి, ఇవి మీకు అనుగ్రహం ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. చెవులు గలవాడు వినుగాక అని దేవుడు ఎందుకు అన్నాడు? చెవులు గలవాడు వినుగాక అని ఎందుకు అన్నాడు? అవును, వాక్యం అందరికీ అర్థం కాదని, వాక్యం అందరూ అర్థం చేసుకోలేరని. నేను ఒకసారి దీని మీద వాక్యం చెప్తా ఉంటే, అసలు ఆ మీటింగ్ అంతా కనిపించిన అన్నయ్య ఒక అన్న వచ్చి, ఆయన రాజ్యం నీతిని వెదిరి అప్పుడు అవన్నీ అనుగ్రహం. ఎట్లయినా శామ్ దీన్ని నమ్మడం చాలా కష్టం శామ్ అన్నాడు. నేను చాలాసేపు వాక్యం చెప్పొచ్చిన తర్వాత పక్కన వచ్చి, కాబట్టి మనం ఏం చేయగలం? నమ్మినోడికి జరుగుతుంది, అంతే కదా. ఎవడి విశ్వాసాన్ని బట్టి వారికి జరుగుతుంది, అంతే కదా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి, నమ్మకపోతే దేవుడు ఏం చేస్తాడు? చెరువు దగ్గర దాకా తీసుకెళ్తాడంట, అంతే. మనం నిన్నే చెప్పుకున్నాం వాక్యంలో, తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. నమ్మకపోతే ఏం చేస్తాడు? ఇంకా ఆయనైనా సరే అని బాధపడతాడు, ఇంకేం చేస్తాడు? సరే నువ్వే బాధపడతా, టెన్షన్, బీపీలు, షుగర్లు పెంచుకుంటా ఉండి నేనేం చేసేది? నేను చెప్పాల్సిన వాక్యం నీకు చెప్పాను. అయ్యా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ నీకు కావాల్సిన నాకు తెలుసు అని నేను చెప్పాను. తండ్రిలాగా నేను చెప్పాను. మీకు అనుగ్రహింపబడతాయని కూడా చెప్పాను. వీటి గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది ఎట్లా తెస్తానో మీకు అనవసరం. మీకు మాత్రం అవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. నేను మొన్న జూమ్లో చెప్పాను, లూకాసు వార్తలో యేసుక్రీస్తు పట్టబడబోయే ముందు శిష్యుల్ని పిలిచి అడుగుతాడు, మిమ్మల్ని నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళమన్నప్పుడు జాలి అయినను సంచి అయినను వీటన్నిటిని చెప్పులనైనాను తీసుకువెళ్ళొద్దు అని చెప్పాను కదా, అంటే ఒట్టిగా వెళ్ళమని చెప్పాను కదా, మీకేమైనా కొదువైందా అని అడుగుతాడు. మీకేమైనా కొదువైందా? ఏమీ లేకుండా ఒట్టిగా వెళ్ళండి అని చెప్పాను కదా, మీరు వెళ్ళారు కదా, మీకేమన్నా కొదువైందా అంటే వాళ్ళు అంటారు అక్కడ, మీరు తర్వాత చదవండి, మాకు ఏం కొదువు కాలేదయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు జరిగిందండి? వాళ్ళకి నమ్మి వెళ్ళారు, ఆయన మాట నమ్మారు, ఆయన మాట నమ్మి వెళ్ళారు. నమ్మి వెళ్ళిన వాడికి జరుగుతుంది. అట్టట్టు జరిగిద్ది అంటే అట్టట్టు జరిగిద్ది అన్నవాడికి అట్లా జరగదు, ఖచ్చితంగా జరగదు. నేనంటా నీకు ఇంకా నష్టమే జరిగిద్ది, దేవుణ్ణి అనుమానించావు కాబట్టి. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
కింద చాలా ప్రమాదకరమైన వచనాలు ఉన్నాయి, తర్వాత ఎప్పుడైనా చదువుకుందాం. మీరైతే ఆయన రాజ్యమును, మనకందరికి తెలిసిన వచనము, మనకందరికి తెలిసిన వచనం మత్తయి సువార్త 6:33. కాబట్టి మొదట మీరు నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దయచేసి. బయట జరుగుతున్న ట్రాప్లోకి పడద్దు. బయట వాటిని ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, సంపాదించుకుందామా అన్న ట్రాప్లో దేవుని రాజ్యాన్ని వెనకడుగు వేయద్దు. ఇటువంటి కూడికలను వెనకడుగు వేయద్దు. దేవుని వాక్యాన్ని వెనకడుగు వేయద్దు. వేరే వాళ్ళని కౌన్సిల్ చేయడంలో వెనకడుగు వేయద్దు. వేరే వాళ్ళని పిలవడంలో వెనకడుగు వేయద్దు. అక్క చెప్తూ ఒక మాట చెప్పారు, కొందరు. దాని మీద కూడా నేను ఒకసారి ఆ వాక్యం చెప్పాను, దేవుడు నాకు ఇచ్చిన వెలిగింపుని బట్టి. చూడండి, యేసుక్రీస్తు లాగా వాళ్ళు అద్భుతాలు చేయలేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొని రాగలిగారు. నువ్వు నేను బహుశా మనము స్వస్థతలు చేయలేకపోవచ్చు, బహుశా మనం సువార్త ప్రకటించలేకపోవచ్చు, బహుశా మనకు ఆ స్కిల్ లేకపోవచ్చు, టాలెంట్ లేకపోవచ్చు, బహుశా మనకు ఆ చదువు లేకపోవచ్చు, కానీ ప్రార్థన చేయగలం కదా, విజ్ఞాపన ప్రార్థన చేయగలం కదా, ఆంటీలాగా ఆ లింక్ వేరే వాళ్ళకి షేర్ చేయగలం కదా. అది దాంట్లో ఏమి స్కిల్ కావాలి మనకి? అరే వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా, దాంట్లో ఏమి టాలెంట్ కావాలి? ఆ కొందరులాగా ఉండొచ్చు కదా. ఆయన నీతి గురించి, రాజ్యం గురించి ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారండి. ఆయన శిష్యులు అని పేరు కొట్టుకున్న వాళ్ళల్లో కూడా తక్కువగా ఉన్నారు. బయట వాళ్ళ గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు. ఆయన శిష్యులను చెప్పుకుంటున్న వాళ్ళల్లో కూడా ఆయన నీతిని గురించి, రాజ్యం గురించి ఆలోచించాలి. అయితే దేవుని వాక్యం ఇప్పుడు చెప్తుంది, మీరు నీతిని, ఆయన రాజ్యమును వెతికితే మీకు అవన్నీ అనుగ్రహించి. అమ్మ, ఎంతోమంది పెద్ద ఆంటీలు, అంకుల్స్, పిల్లలు కూడా పట్టించుకొని వాళ్ళకి ఇటువంటి టెస్ట్ మనీస్ చెప్పడం, ఇటువంటి దాన్ని ఏమంటారు, టెస్ట్ మనీస్ ఏమంటారు, సాక్ష్యాలు చెప్పడం నేను విన్నాను. ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోకపోతే, వాళ్ళు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎట్లా అత్యద్భుతంగా వారిని కాపాడారు, వాళ్ళకి ఎట్లా సహాయం చేశారు, వాళ్ళకి ఎలా ప్రొవైడ్ చేశారో దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం నమ్ముదాం, దేవుని వాక్యం నమ్ముదాం. దేవుని రాజ్యంలో మనం చేయగలిగిన చిన్నదేంటో మనం చేయడానికి సిద్ధంగా ఉందాం. అయ్యా, నీ రాజ్యము గురించి దృష్టి కలిగి ఉండేటట్లు సాయించు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని కాకుండా నీ రాజ్యం గురించి నా దృష్టి కలిగి, అయ్యా మేము చేయగలిగిన కొంత మేము చేయడానికి నాకు సహాయం చేయండి అని మనం చెప్పచ్చు. దేవుడి మాటలను దీవించిన గాక. థ్యాంక్ యూ షమయ్య. ప్రైజ్ ది లార్డ్. ముగించుకుందాం ప్రియులరా. అన్నా, ప్లీజ్ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ జూమ్ మీటింగ్ అండ్ కంక్లూడ్ దిస్ సెషన్. ఆఫ్టర్ కంక్లూడ్ దిస్ సెషన్ ప్లీజ్ కమ్. నేనా, నాకు ఒక సర్టిఫికేట్ ఉంది శాలేంలో. నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను. నాకు 2 నిమిషాలు 3 నిమిషాలు ఇచ్చిన ఒక ఉపమానం చెప్తాను నేను. భయపడద్దు, అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను. ఒకసారి ఒక భిక్షగాడంట అందరిని భిక్షం అడుగుతున్నాడంట. అయ్యా హెల్ప్ చేయండి, ఆకలి అవుతుందని. ఒక ధనవంతుడు వచ్చాడంట. మంచి ధనవంతుడు ఎదురు రాగానే ఇతని దగ్గర చాలా ఎక్కువ దొరుకుతుందేమోనని ఆశ కలిగి ఇంకా ఎక్కువగా సార్ ఏమైనా హెల్ప్ చేయండి సార్ అంటున్నాడంట. అంటూ ఉన్న క్రమంలో ఈయన అన్నాడంట, నేను నీకేం హెల్ప్ చేయను అన్నాడంట. ఈ భిక్షగాడు చాలా నిరాశగా అయిపోయాడంట. నిరాశ అయిపోయిన తర్వాత, ఎందుకు సార్ మీరు ఉన్నవాళ్ళలాగా ఉన్నారు కదా, ఏమన్నా హెల్ప్ చేయండి సార్ అంటే, నేను హెల్ప్ చేయను కానీ నీకు మాత్రం ఒక మంచి పని చెప్తాను అన్నాడంట. ఏంటి సార్ చెప్పండి అంటే, రా అని చెప్పి తీసుకెళ్ళి నేను నీకు కొంత ధాన్యం ఇస్తా. ధాన్యం నేనే ఇస్తా, నువ్వేం పెట్టుబడి పెట్టక్కర్లేదు. కొట్టు నేనే చూపిస్తా, నువ్వేం పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఆ ధాన్యం ఖచ్చితంగా జనాలందరికీ అవసరం, అది నువ్వు అమ్ము చాలు అంటే. ఈ భిక్షగాడికి అనుమానం వచ్చి అడిగాడంట, అయ్యా మరి ధాన్యం నువ్వు ఇస్తున్నావు, కొట్టు నువ్వే చూపిస్తున్నావు, అమ్మి పెట్టు చాలు అంటున్నావు, మరి అమ్మిన దానిలో మరి నా పరిస్థితి ఏందయ్యా, కనీసం నాకు ఒక 10% అని ఇస్తావా, ఓ 9% అని ఇస్తావా అని ఈ భిక్షగాడు ఆ ధనవంతుడిని అడిగితే, ఆ ధనవంతుడు అన్నాడంట,
90%, 95% నాకు అక్కర్లేదు, 90% నువ్వు తీసుకో, నాకు 10% ఈ చాలు అన్నాడంట. అంటే 100కి 10 రూపాయలు నాకు ఈ చాలు, ఎంత వస్తే అంత. ఈరోజు సాయంత్రానికి నేను వస్తాను, ఆ రోజు సాయంత్రం అమ్మినటువంటి ఆ 10,000 రూపాయల్లో 1000 రూపాయలు నాకి, ఒకవేళ 1,00,000 రూపాయలకి అమ్మితే 10,000 నాకి అని ఒప్పందం కుదుర్చుకున్నారు. వెళ్ళాడు. ఆ కొట్లు, ధాన్యం అన్నీ కూడా ఆ ధనవంతుడు సిద్ధపరిచాడంట. సిద్ధపరిచిన తర్వాత అమ్ముతున్నారు. అద్భుతంగా వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. ఆ వ్యాపారం బాగా జరుగుతుంది. కరెక్ట్గా రోజు ఆ ధనవంతుడు సాయంత్రానికి వస్తున్నాడు, లెక్కలు చూసుకుంటున్నాడు, 10% ఇచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ భిక్షగాడి స్థితి మారిపోయింది. మురికి గుడ్డలు కాస్త ఇస్త్రీ బట్టలైనాయి. మనిషి కాస్త చక్కగా నీటికి షేవ్ చేసుకొని తలస్నానం చేస్తున్నాడు. అన్నీ బాగున్నాయి. కొన్నాళ్ళ తర్వాత ఓ చిన్న బండి వచ్చింది. ఇంకా కొన్నాళ్ళ తర్వాత మెడలో ఓ బంగారు చైన్ వచ్చింది. వేళకు 2 ఉంగరాలు వచ్చాయి. ఇంకా కొన్నాళ్ళకి చక్కగా మంచి 25,000 రూపాయల స్మార్ట్ ఫోన్ వచ్చింది. అంతా బాగుంది. ఇలా కొన్నాళ్ళు జరిగిన క్రమంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అసలు ఇంత కష్టపడుతుంది నేను కదా, ఎందుకు ఆయనకి 10% ఇవ్వాలా అని ఆలోచన కలిగిందంట. ఎందుకు ఇవ్వాలి ఆయనకి 10%? కష్టం అంతా చేస్తుంది నేను, ఉదయం నుంచి రాత్రి వరకు ఉండి నేను ఇంత కష్టపడుతుంటే ఏదో పెద్ద అఫీషియల్గా సాయంత్రానికి వస్తాడు, అతనికి వచ్చిన కలెక్షన్ మొత్తం చూసుకొని ఓ 10% తీసుకెళ్తున్నాడు ఏంటి? నో, నేను ఇవ్వను అనుకున్నాడంట. సేమ్ ఉదయం అనుకున్నాడు నేను ఇవ్వకూడదని. ఆ రోజు సాయంత్రం ఆయన కలెక్షన్ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు నా పర్సంటేజ్ ఏదంటే, నేను ఎందుకు ఇవ్వాలి నీకు, నేను కదా కష్టపడుతుంది, నేను ఇవ్వను అన్నాడంట. మరి నువ్వు ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు? నేను నీకు పెట్టుబడి పెట్టబట్టి కదా, నేను నీకు అవకాశం ఇవ్వబట్టి కదా. ఒక భిక్షగాడిని తీసుకొచ్చి ఒక వ్యాపారిని చేసింది నేను కదా, నాకు ఇవ్వనని అడ్డం తిరుగుతున్నావు ఏంటని చెప్పని ఆ ధనవంతుడు ఈ భిక్షగాడి మీద కోపడ్డాడంట. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. చాలామందికి అవకాశం లేదు. వెళ్తాం, హైదరాబాద్లో బయలుదేరాం, వెళ్ళిపోతాను నేను బెంగళూరు ఖచ్చితంగా. బెంగళూరు వెళ్ళిన తర్వాత నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని చెప్పని చిన్న బిడ్డల్ని, భార్యను కూడా వెంట పెట్టుకొని వేమూరి కావేరి అనేటువంటి ట్రావెల్స్లో బయలుదేరాడు. తను అనుకోలేదు, నిద్రలో ఉన్నాడు, నిద్ర మత్తులో ఉన్నారు. ఏసీ బస్ బాగుంది, సెన్సార్ అనమాట. ఆ డోర్ కూడా, మనిషి డోర్ దగ్గరకు వస్తేనే డోర్ ఓపెన్ అయింది. నువ్వు నేను తలుపు తీస్తే రాదు. ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? కర్నూలు యాక్సిడెంట్లో తలుపు తీస్తే రాదు, అది సెన్సార్ డోర్. అది మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తే మీకు అది తెలుస్తుంది. డోర్ దగ్గరకు నువ్వు వెళితే డోర్ ఓపెన్ అవుతుంది, నువ్వు దాటగానే డోర్ క్లోజ్ అవుతుంది. అదే పరిస్థితి అది కూడా. దేవుడు మన జీవితంలో కూడా అవకాశం ఇస్తున్నాడమ్మా, అర్థం చేసుకోండి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు వాక్యం చదవాలంటే అది నీకే నష్టం, అది మనకే నష్టం. చదవమాకు. ఈ ఉపమానం నేను ఎందుకు చెప్పాను తెలుసా? ఆ వాక్యానికి ప్రేరేపితుడై నాకు ఈ ఉపమానం గుర్తొచ్చి చెప్పాను. నేను అవకాశం మనకి ఇచ్చారు, చాలా మందికి అవకాశం లేదమ్మా. యూత్కి ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఒక పెద్దవాడిగా, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా, రీఛార్జ్ లేదా? ఎందుకు మీరు దేవుని వాక్యం వినడానికి మీరు ఇష్టపడలేదా? మేమేనమ్మా అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాం? ఒక ఆడబిడ్డ తుఫానుకు భయపడకుండా ఎందుకు వచ్చింది? నేను ఇదిగో ఈ వాక్యం వలన నేను ఈ ఆనందాన్ని అనుభవించానయ్యా. అనుభవించినటువంటి ఈ ఆనందాన్ని నలుగురికి చెప్పాలి, నేను ఆగలేను చెప్పకుండా. ఇది పంచుకోవడానికి మేము వచ్చింది. మేమేదో గొప్ప కాదు, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ ఆనందం, సంతోషం అనుభవిస్తున్నాం. మీరు కూడా అనుభవించాలని ఇష్టపడుతున్నాం, కోరుకుంటున్నాం. ఇవ్వండి, ఒక్క గంట, 24 గంటల్లో ఒక్క గంట దిన ప్రారంభంలో దేవునికి కేటాయించలేమా? కేటాయించి చూడండి, అద్భుతాలు చూస్తారు. ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇంతే. నేను గొప్పగా ఏం చెప్పదలుచుకోలేదు జూమ్ గురించి. 3 గ్రూపులు ఉన్నాయి షాలేంకి. షాలేం పాపా కాలనీ ఉంది, షాలేం జూమ్ గ్రూప్ ఉంది, షాలేం ఏడుగుండ్లపాడు ఉంది. 3 గ్రూపుల్లో ప్రతి 3 రోజులకు ఒకసారి అయినా సరే ఆ లింక్ షేర్ చేస్తున్నాను. ఫోన్లో ఉన్న వాళ్ళందరూ కలిసి దయచేసి 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 జాయిన్ అవ్వండి. ధన్యవాదాలు అన్న. ప్లీజ్ కంక్లూడ్. ఈ జూమ్ ద్వారా జరుగుతున్న మీటింగ్ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వాక్యం యొక్క గొప్పతనం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. వాక్యం యొక్క శ్రేష్టత, గొప్పతనం మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవాలా. మంచి ఉదాహరణ చెప్పాడు సహోదరుడు. శ్యామ్ ద్వారా దేవుడు
వాక్యం యొక్క విలువను గురించి చాలా చక్కగా మాట్లాడాడు. పందుల ముందు ముత్యములు చల్లవద్దు అంటే వ్యర్థంగా దేవుని వాక్యాన్ని వెదజల్లవద్దు అనే మాట చాలా అద్భుతమైన మాట. ఆయన మాట వినేవాళ్ళు ఎక్కువ మంది లేరు కాబట్టి 12 మందిని ఆధారం చేసుకొని వాళ్ళకే చెప్దాం అనుకుని వాళ్ళనే తర్ఫీదు చేసి లోకంలోకి పంపాడు. కాబట్టి నీ మాట వినేవారు, దేవుని వాక్యానికి విలువిచ్చేవారు ఎవరో తెలుసుకొని వాళ్ళకే ఈ విలువైన సంగతులు బోధించటం మంచిది అన్న సారాంశం చాలా బాగుంది. బాబు చెప్పిన చక్కని ఎంతో అర్థవంతమైన ప్రసంగాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. తర్వాత తమ్ముడు విజయ్కి అప్పగించిన పని ఎంతో నమ్మకంగా నేను చేయలేను, మీరు చూడండి ఇన్ఛార్జిగా ఉండంటే ఇన్ని సంవత్సరాలు చక్కగా జరిగించాడు. మరి మీరందరూ ఆ కోఆపరేషన్ చాలా ఆనందంగా ఉంది. నేను కూడా కొంత వాక్యం చెప్దాం అనుకున్నాం కానీ శ్యామ్ చెప్పిన మాటల్లో విలువైన మాటలు కొన్ని చాలు అనిపించి నేను ముగిస్తున్నాను. 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 13వ వచనం. అందరూ చదవండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 13వ వచనం. అందరూ చదవండి, వీలైన వారందరూ. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. అది నీ ఆస్తి పాస్తులు అడగలేదు, ఇంకేమేమో అడగలేదు. ఏమడుగుతున్నాడంట? ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుందును అను మాట కాక యెహోవా నిన్నేమి అడుగుచున్నాడు. అంటే నువ్వు అది కూడా చేయలేవా అన్నట్టుంది కదా. నువ్వు ఇంత వివరంగా చెప్తున్నా ఈ మాట కూడా వినలేవా అన్నట్లుంది కదా. అందులో నా మాట వినమనే కదా చెబుతుందని దేవుడు బతిమాలినట్టుగా ఉంది. అది కూడా ఎందుకోసం అంట? నీ మేలు కొరకు అనండి ఆ మాట. అది మన మేలు కొరకు, మన మేలు కొరకు మాట వినరా అని అడుగుతున్నాడు. కాబట్టి ఎన్నో రకాల పరిచర్యల ద్వారా ప్రభు తన వాక్కును మనకు తీసుకొస్తున్నాడు. అయితే వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. ఇదే ద్వితీయోపదేశకాండం 17:18 వచనం చదవండి. 18 నుండి కూడా చదవచ్చు మనం. 17:18 అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఎవరైతే నియమించబడ్డారో, ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో, విశ్వాసులైనా నాయకులైనా యాజకులైనా వాళ్ళు ఏం చేయాలంట? ఆ మాట చాలా బాగుంది. గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. అదేం చేస్తుంది? 19వ వచనం. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులవడానికి తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకుంటే తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ కట్టలను అనుసరించి నడుచుకొనున్నట్లు అతడు తాను బ్రతుకు దినములను ఆ గ్రంథమును చదువుచుండవలను. ఎందుకు అంటే ముందు చదివిన 8వ అధ్యాయంలో మాట నీ మేలు కొరకు, ఇక్కడ దీర్ఘాయుష్మంతులై ఉండడానికి. ఎవరో? నీవు నీ సంతానం, మనం, నీవు నీ సంతానము దీర్ఘాయుష్మంతులై ఉండడానికి ఏం చేయాలి? తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని నేర్పించాలి పిల్లలకు, మీరు నేర్చుకోవాలి. కాబట్టి మొదటి మాట ఏంటంటే మన మేలు కొరకు ఆజ్ఞలు, వాక్యము, వివరణ,
వద్దన్నా, బోరు కొడుతున్నా, కష్టంగా ఉన్నా, ఏం పోతావులే ప్రార్థనకు అనుకుంటున్నా, ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి దేవుడు ఎందుకు వినిపిస్తున్నాడంటే నీ మేలు కొరకు. రెండోది, నీకు దీర్ఘాయువు కావాలా, ఆయుష్ ఆరోగ్యం కావాలా, అది కూడా వాక్యంలోనే ఉంది. తర్వాత నువ్వు గర్వించకుండా ఉండాలంటే ఈ వాక్యమే నీకు సహాయం చేస్తుంది. అది రాసుకోవాలంట, అది నీ దగ్గర ఒక ప్రతిని ఉంచుకోవాలంట. ఇందాక విజయ్ కుమార్ చెప్పాడు, ఆరు నోట్సులు ఏమో అయినాయండి. ఇందాక ఎవరో సిస్టర్ కూడా కొన్ని నోట్సులు రాసుకున్నారు. కాబట్టి ఈ గ్రంథాన్ని, ఇటువంటి విలువైన వాక్యాన్ని మనము కలిగి ఉండడం ఎంత శ్రేష్టమైన సంగతి. వాటిని విలువగా చూద్దాం. ఇప్పటి వరకు మనల్ని బ్రతికించింది అదే. ప్రార్థన చేస్తుంటే వాగ్దానాలు, వాక్యాలు, వాటి వల్లనే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి బ్రతికించే వాక్యం ఆయన అంటున్నాడు, అనుసరించి నడుచుకుందునను మాటగాక మరేమీ అడుగుతున్నాడు. మరి ఈరోజు నీ తీర్మానం ఏమై ఉండాలంటే, జూమ్ ద్వారా కొన్ని వందల వర్తమానాలు వింటున్నా నీవు, అసలు జూమ్ లేకపోయినా ఇక్కడ ఎన్నో విలువైన సంగతులు వింటున్నా నీవు, ఆయన మాట వినమని అంతకు మించి నేనేం కోరుకుంటున్నాను మిమ్మల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఉదయకాలమున వింటాను ప్రభువా, నువ్వు కోరింది నేను ఇస్తాను ప్రభు అని ఒక చిన్న తీర్మానానికి మనం వస్తే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. జూమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా, ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళందరూ కూడా మీకు అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మందిరం విషయం అనౌన్స్ చేసినప్పుడు జ్యోతిరాణి గారు స్పందించారు, కొంత కానుక పంపారు. అలాగే ఈ ఆపరేషన్ సంగతి తెలిసినప్పుడు మీరు కన్నీటితో ప్రార్థన చేశారు. కాబట్టి మీరు స్పందించే విధానం, మీరు ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి సంఘం తరపున, నా కుటుంబం తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముందున్న అంశాలు చాలా ఉన్నాయి. మరి వెహికల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, దాని అవసరత చాలా కనబడుతుంది నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత మందిరం కూడా ఆలోచిస్తున్నాము. ప్రభు తన కృపను విస్తరింప చేయనట్లు మీ ప్రార్థనలో ఇంతవరకు కొనసాగించారు, ఇంకా కొనసాగించండి. ప్లాన్ చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. కొరత లేకుండా దేవుడు అన్నిటిని కలుసుకునేటట్లు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. తల్ల వంచండి అందరూ. ఒక తీర్మానం చేసుకుందాం. పందుల ముందు ముత్యములు చల్లవద్దని మనకు చెప్పాడు. ఒకవేళ నీవు నేను కూడా అలా చూస్తున్నామేమో, ఎన్ని విలువైన ముత్యాలు మన ముందు చల్లుతున్నా పందుల వలె మనము తృణీకరిస్తున్నామేమో పరీక్షించుకోవడం మంచిదేమో. రెండవదిగా, నీతిని రాజ్యమును మొదట వెదకండి. నాకు తెలుసు కదా మీకేం కావాలో. మీరెందుకు వేరే వాళ్ళలాగా, అన్యుల్లాగా లోకం మీద ఎగబడతారు? మీకేం కావాలో తెలుసు కదా. నా ప్రార్థన విడిచిపెట్టి, నా సన్నిధి విడిచిపెట్టి, నన్ను విడిచిపెట్టి, నా వాక్యాన్ని అనుసరించకుండా మీరెందుకు లోకుల్లాగా ఎగపడతారు? నాకు తెలుసు కదా మీకేం కావాలో అనే మాట మనం నమ్ముతున్నామా? ఆయన వాక్యమును హృదయంలో భద్రం చేసుకుంటున్నామా? యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మాట అనుసరించి నడవమనే కదా నిన్ను అడుగుతున్నాను. నేనేమడుగుతున్నాను నిన్ను అని బతిమాలే స్వరము అందులో కనబడుతుందా? అలాగైతే ఈరోజు నీవు నేను ఒక తీర్మానానికి వద్దాం. అంతేకాదు, వినేవారికి చెప్పగలడు కానీ వినని వారికి ఆయన చెప్పలేడు. అందుకే పసిబాలురకు చెప్తున్నాను అన్నాడట. కాబట్టి మనం కూడా చిన్నపిల్లల్లాగా విధేయత చూపి పసి హృదయాల్లో చెప్పిన మాటను ఎలాగ దాచుకుంటారో అటువంటి మనసు మనకుంటే ఆయన ఇంకా మాట్లాడతాడు. అట్టి తీర్మానం ఆలోచనలోకి